హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరగడానికి కేటీఆర్ కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సవాల్ విసిరారు. పైలట్ రోహిత్ రెడ్డి ఘటనతో ఈ విషయాలు మరోసారి బయటపడ్డాయని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో ఈగల్ టీం పట్టుకున్న వారిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేటీఆర్ వెంటనే స్పందించాలని, డ్రగ్స్ అంశంలో నిజం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ రెడ్డిని స్వయాన కేటీఆర్ ఇంట్లోనే ఎమ్మెల్యే కొనుగోలు కేసు తర్వాత దాచిపెట్టడం జరిగింది, అక్కడనే పెట్టుకోవడం జరిగింది. ఇవాళ కేటీఆర్ని కూడా సూటిగా ఆరోపిస్తున్నా, నీ పార్టీ వ్యక్తులు ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే దాన్ని జీర్ణించుకోలేక నువ్వు డ్రగ్స్ని ప్రోత్సహించి నీకు సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులు, మీ పార్టీలో ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా డ్రగ్స్ని సేవిస్తున్నారంటే, ఇటువంటి వ్యక్తుల్ని నువ్వు వెంట పెట్టుకొని తిరుగుతున్నావంటే నువ్వు కూడా ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నావు. ఇవాళ 100కి 100% రుజువైపోయింది. కేటీఆర్ కూడా డ్రగ్స్ని సేవిస్తాడు కాబట్టి ఈ డ్రగ్స్ సేవించే వ్యక్తులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటలేడు. గతంలో కూడా నేను ఆరోపించిన వైట్ ఛాలెంజ్ టెస్ట్కి ఇవ్వకముందు ఏదైతే ఆమ్స్టర్డామ్కి వెళ్ళి డ్రగ్ ట్రేసెస్ని ఎరేజ్ చేసుకొని